హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. వాటర్ స్టిల్ ఉన్న వాటరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు. వాటర్ ఫీల్డ్లోనైనా లైఫ్లోనైనా ఎదిరే దాకా కష్టం. ఎదిరిన తర్వాత మీ విజయాన్ని ఎవరు ఆప్ చేయలేరు. చిన్న ఉదాహరణ చెప్తే చూడండి. ఇప్పుడు నేను 3-4 months నుంచి మెడిసిన్ తీసుకుంటున్నాను. లాస్ట్ నవంబర్ నుంచి కూడా షాప్ వేరే వాళ్ళకి రిలీజ్ చేశాను అనమాట. రెంట్ ఎక్కువ అన్ని ఇబ్బంది అవుతుంది. ఇది మా ఇల్లు అనమాట. మా ఇల్లు ఇది చూడండి. ఇంట్లోనే నాకు సర్కిల్ ఏర్పడది. నాకు అంత సర్కిల్ ఏర్పడదు అనమాట. ఒక కలకత్తా అబ్బాయిని పెట్టిన స్టిచ్చింగ్ చేయడానికి. ఇంకా లేడీస్ బయట చేసిపోయి కుట్టేటోళ్ళు ఉన్నారు. కానీ నేను లిమిటెడ్గా తీసుకుంటాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇంటి బయట వరండాలో మగ్గం వేసినాం. ఇప్పుడు కూడా ఒకళ్ళు వచ్చి పెళ్లి బట్టలు ఇచ్చిపోయారు అనమాట, ఫంక్షన్ బట్టలు ఇచ్చిపోయారు. అంత సర్కిల్ నేర్పరుచుకున్నాను. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నువ్వు మంచి కుడతావు అని నీకు నేమ్ వచ్చిన దాటే కష్టం. నేమ్ వచ్చిన తర్వాత నీ విజయాన్ని ఎవరు ఆప్ చేయలేరు అనమాట. నువ్వు ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న నీ దగ్గరికి వచ్చేస్తారు. ఇంట్లో ఉన్న ఇంత లోపలికి వచ్చేసి రోజుకి అబ్బాయి 6 బ్లౌజులు కుడతాడు. ఒక్కొక్క బ్లౌజ్ 300 చొప్పున. నేను ఇంట్లో ఉంటున్నా కానీ 300 తీసుకున్నాను కూడా. 6 మూల 1800. అబ్బాయి శాలరీ వచ్చేసి మనకి 850. అబ్బాయి వేరే రూమ్లో ఉంటాడు. నేను కూడా రూమ్ కూడా అవన్నీ రిలీజ్ చేశాడు కదా, లేదు వేరే రూమ్లో ఉన్నందుకు మంత్లీ 1000 రూపాయలు ఇస్తాం. అంటే ఆ అబ్బాయి ఖర్చు చూడండి 850 అయిపోతే మనకి మిగతా ఎంత సేవింగ్ ఉంటుంది. అయితే కంపల్సరీ రోజుకి ఒక వర్క్ చేస్తారు. దాని మీద మినిమం లీస్ట్లో 500 మిగిలిన కూడా నువ్వు ఇంట్లో ఉండి కూడా రోజుకి 1500 సంపాదించుకుంటున్నావు. కటింగ్ 6 బ్లౌజులు 7 బ్లౌజులు కటింగ్ ఎంతలో చేస్తాను నేను? 2 hours చేసేస్తాను. అంత 2 hours తర్వాత క్లాసును చూసుకుంటా. క్లాస్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటా. మెడిసిన్ ఉంది కాబట్టి ఇంట్లో చూసుకుంటూ ఇంకొక 6 నెలల వరకు నేను షాప్ లీజులోనే ఉందన్నమాట. 6 నెలల వరకు నా చేతిలో లేదు షాపు, లీజుకి ఇచ్చేసాం. ఇలా ఇంట్లో ఉండి కూడా నువ్వు సంపాదించుకుంటూ నీకు ఇష్టమైనప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. అంటే అది నీ పని, నీ చేతిలో పని అయినప్పుడు మాత్రం ఇది సాధ్యం. స్కిల్ ఉండాలి ముఖ్యంగా.